ప్రభువుని ఆరాధించిన నిమిత్తం బలలో కూడా పాల్పొందనంటున్నాం. 1 కొరింథీ 5వ అధ్యాయం. 1 కొరింథీ 5వ అధ్యాయం ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటాం. 7-8 వచనాలు చదువుకుంటాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. కనుక మనం మన జీవితాల్లో ప్రభు దినమే గొప్ప పండుగ. కనుక ఈ పండుగ మనము ఆచరించుట అనేది మనకెంతైనా అవసరం. ఈ పండుగ ఆచరించడం అనేది ఎంతైనా అవసరం. కనుక ఏంటి పండుగ అంటే, ఆరాధనకు మనం చూసిన సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. ప్రతి ప్రభు దినం మనకు పండుగ అయితే, ప్రతి ప్రభు దినంలో మనం ప్రభు భోజన పాత్రలో యోగ్యమైన విధానంలో ప్రభు పాత్రలో పాలు పొందడం కూడా గొప్ప పండుగే. కనుక యేసు ప్రభు వెళుతూ తన శక్తిని, తన ఆత్మను, తన జీవమును మన దగ్గరే ఉంచెళ్ళాడు. తన శక్తిని, తన ఆత్మను, తన జీవాన్ని మన దగ్గరే వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఏమి వదిలినాడు? శక్తిని, ఆత్మను, జీవాన్ని. కనుక ఆయన శక్తి, ఆయన ఆత్మ, ఆయన జీవం మనం కలిగిన వారంగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలి. తర్వాత ఆయన శక్తి ఎల్లప్పుడూ మనలో కూడా ఉండాలి. తర్వాత ఆయన జీవం ఎప్పుడు కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పరిశుద్ధాత్మ మన మధ్యన ఉంటాడు. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే మనం మంచి చేస్తున్నా, తప్పు చేస్తున్నా కూడా ఉంటాడు. పాపంలో ఉన్నా, లేకపోతే నీతిగా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు. పాపంలో ఉంటేనేమో అంటే మనం పాపంలో ఉంటే కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు. ఎందుకుంటాడు? నువ్వు చేసే తప్పు చేయటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు చేసే పనులు ఆయనకి ఇష్టం లేదు, నీ యొక్క జీవిత విధానము ఆయనకి ఇష్టం లేక నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు నీ పాపం చేయకుండా కాపాడబడుటకు నీ దగ్గరే ఉంటాడు. ఎక్కడో బోడు. నువ్వు పాపం చేస్తే ఆయనేమి దూరంగా బోడు. అరే నాయన ఆ పాపం చేయబోకురా బాబు అని నిన్ను ఆపడానికే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే నువ్వు నీతిగా ఉన్నప్పుడు కూడా నీతో ఉంటాడు. ఎందుకు? నీకు బలం ఇవ్వటానికి, నీకు సహాయపడటానికి, నీకు ఆయన తన యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి నిన్ను నడిపించటానికి కూడా నీతోనే ఉంటాడు. ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. తప్పు చేసేటప్పుడు ఉంటాడు, నీతిగా ఉన్నప్పుడు కూడా ఉంటాడు. ఆయన డ్యూటీ ఏంటంటే మనం దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా జీవించే వారంగా ఉండటం కోసమని మనల్ని సిద్ధపరచడమే పరిశుద్ధాత్మ డ్యూటీ. రెండవది, మనకు ఆయన శక్తి మనలో ఉండాలంటే ఏం చేయాలి? ప్రభు భోజన బలలో పాలు పొందాలి. ఖచ్చితంగా మనం ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, మనం ఎందుకు అన్నం తింటామంటే మన దేహం ఆరోగ్యం కోసం అన్నం తింటాం. కానీ ప్రభు భోజనం ఎందుకు చేస్తాము? ప్రభు భోజనం ఎందుకు భుజిస్తాము అంటే మన ఆత్మ లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని శక్తి మనలో ఉండటం కోసం ప్రభు భోజన పాత్రలో మనం భోజనం చేస్తాం. కనుక ప్రభు పాత్ర మనకేమిస్తుందంటే ఆయన శక్తిని మనలోనికి పంపిస్తుంది. కనుక ఆయన శక్తితో నింపబడే వారంగా మనం ఉంటాము. ఆయన శక్తి మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభు భోజన పాత్రలో మనము పాలు పొందాలి. ఎవరైతే ఇలాంటి అనుభవంలో ఉంటారో వారే ఆయన జీవంతో నింపబడిన వారు ఉంటారు, ఆయన జీవం కలిగిన వారు ఉంటారు. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దేనిలో మీరు భుజించాలి అని చెప్పాడు. కనుక ఎప్పుడైతే మనం ఆ రొట్టె తిని ఆ పాత్రలోని పానం చేసేటువంటి అనుభవంలో మనం వస్తామో
అప్పుడు మన యొక్క దేహం మన యొక్క జీవము ఆయన జీవంతో నింపబడిన వారంగా మనము ఉంటాం. ఆయన బలలో పాలు పొందినప్పుడు రెండు జరుగుతున్నాయి. ఒకటి, ఆయన శక్తి మనలోనికి వస్తుంది. రెండోది, ఆయన జీవం మనలో నింపబడుతుంది. ఈ మూడు అనుభవాలు మన జీవితంలో కలగాలంటే, అలాంటి అనుభవంలో మనం పండగ ఆచరించే వారంగా ఉండాలంటే ఏం చేయాలా? పులిని రొట్టెలతో పండుగను ఆచరించాలి. ఇప్పుడు పండగ చేసుకుంటున్నాం. పండగ చేసుకుంటే ఎలా చేసుకోవాలి? మన పండగ ఎలా చేసుకోవాలి? దేవుని ఎదుట యథార్థమైన స్థితిలో ఉండి పండగ చేసుకోవాలి. మన జీవితం సరిగ్గా ఉండి అనుభవంలో పండగ చేసుకోవాలి. మన జీవితంలో తప్పు చేసిన ఆ పరిస్థితి కనుక ఉందనుకోండి, అంటే దేవునికి విరోధంగా తప్పు చేసిన పండుగ ఉంటే, ఆ పరిస్థితి ఉంటే పండుగ చేయడానికి కుదరదు. కనుక పులిన రొట్టెతో పండుగ అంటే ఏ విధమైన లోపం లేకుండా పండుగ చేసుకోవాలి. ఏ విధమైన లోపం లేకుండా బలలో పాలు పొందడం ఎంత అవసరమో, ఏ విధమైన లోపం లేకుండా పండుగ చేసుకోవాలి. అంటే దాని అర్థం అక్కడే వ్రాయబడింది, మీరు దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా అన్నాడు. అంటే ఏమన్నాడు? దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిన రొట్టెతో పండుగ ఆచరించాలి. కనుక మనలో ఏముండకూడదంట? దుర్మార్గం ఉండకూడదు, దుష్టత్వము ఉండకూడదు. కనుక చూడండి, నాలో ఏ లోపం లేదనుకోవడం అంత పిచ్చితనం ఇంకోటి లేదు. ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలో ఏమి లోపం లేదనుకోవటం కంటే కూడా, ప్రభువా నాలో ఏమైనా లోపం ఉందేమో అది దాన్ని సరిచేయి అని మనం అప్పగించుకుంటే ప్రభు సాయం చేస్తాడు. తప్పనిసరిగా మన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎంతోమంది విరోధులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మనల్ని కలవరపెట్టేవాళ్ళు ఉంటారు, మనలను ముగ్గులోకి లాగేవాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. చూడండి, మనం ఎక్కడ పడిపోతామంటే, చాలా సహజంగా తేలిగ్గా ఎక్కడ వీక్ అయిపోతామంటే, శత్రువు మనల్ని రెచ్చగొట్టేవాడుకుంటాడు, శత్రువు మన ఎడల తన కుయుక్తిని చూపించేవాడుకుంటాడు. అంటే మనలను ఏం చేస్తున్నాడు? డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎందుకు అంటే నేను గమనించాను, ఒక చోట ఒక విశ్వాసి పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటే విశ్వాసి ఏమో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎంత మర్యాదగా, అది కాదు బ్రదర్, అది కాదు బ్రదర్, నేనేం చేయలేదు బ్రదర్, మీదే పొరపాటు బ్రదర్ అని చెప్తున్నాడు. కానీ అవిశ్వాసి అయిన వాడు ఏం చెప్తున్నాడు? ఒరే నీ సంగతి తెలుస్తాను అంటున్నాడు. ఇక అన్ని రకాలు మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ గమనిస్తుంటే ఈ విశ్వాసం ఏం మాట్లాడలేకపోతున్నాడు. అవిశ్వాసుడేమో ఎట్లా పడితే అట్లా లోకంలో బూతులన్నీ వాడుతున్నాడు. విశ్వాసి ఏం మాట్లాడలేకపోతున్నాడు. సరే, విశ్వాసి ఎంతో సహనంగా ఉండి చివరికి ఒక మాట అన్నాడు, అనేసాడు. ఏమండి? కోపంగా ఒక మాట, ఏదో అనకూడని మాట అనేసాడు. అవతల వాడు అంటున్నాడు, అదిగో అది దీనికోసమే ఎంతసేపు నువ్వు ఈ మాట మాట్లాడుతావు ఎదురు చూస్తున్నాను. ఏంటంటే ఏదో అన్నాడు ఒక మాట, రే నిన్ను కొడతాను లేకపోతే ఏదో అన్నాడు. సరే, ఆ పదం నేను చెప్పట్లేదు, ఒక సీరియస్గా ఒక మాట అన్నాడు, ఒక అనకూడని మాట అనేసాడు. అదిగో ఆ మాట నువ్వు ఎప్పుడు అంటావని చూస్తున్నాను, అదిగో అన్నావు నువ్వు అని ఆ ఒక్క మాటను పట్టుకొని ఆ విశ్వాసిని అవతల వ్యక్తి చాలా బ్లేమ్ చేశాడు. వీడు 100 మాట్లాడాడు, విశ్వాసి ఒక్కటి మాట్లాడితేనే ఏమైంది? చాలా తప్పు అయిపోయింది. అక్కడ చూసిన వాళ్ళు కూడా, ఏమయ్యా నువ్వేంటి బైబిల్ పట్టుకున్నావు అట్లా అనొచ్చు అంటున్నారు అందరూ. ఈయన అంటల్లా, 100 మాటలు అన్నవాడిని ఏమంటల్లా, ఒక్క మాట అన్నవాడిని తప్పు పట్టారు. కాబట్టి శత్రువు ఇలాంటి మోసాలు మన జీవితంలో అంటే మోసగించి మనలను నష్టపరిచేవాడుగా ఉంటాడు. తొందరపడకూడదు, ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువు న్యాయం చేస్తాడు. ఆయన తన యొక్క ఆత్మనుంచాడు మనకు, ఆయన శక్తిని మన కొరకు ఆయన మనలో శక్తిని ఉంచాడు. తర్వాత ఆయన జీవాన్ని కూడా మనలో నింపుతూ వచ్చాడు. ఇక మిగిలినవన్నీ మీరు చూసుకోండి కాదు, ఆయన మన కొరకు కనిపెడుతూ ఉంటాడు. మనల్ని ఎట్లా కాపాడాలా, మన పరిస్థితుల్లో ఎలా వీళ్ళని జాగ్రత్త చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడే. మన ప్రభు ఏం ఊరికనే ఆయన మనల్ని వదిలిపెట్టేసాడు, ఎవరోలే అన్నట్టు పట్టించుకోకుండా ఉన్నాడు. అన్ని రకాలుగా నేను అందుకని ప్రార్థన చేస్తుంటున్నాను. గమనిస్తున్నారా? నీ పరలోక సింహాసనం నుండి నీ నేత్రములు తెరవబడి ఉండగా మమ్మలను చూస్తున్నావు ప్రభువా అనే అనుభవం మనకు ఉండాలి. అలాంటి అనుభవంలోనే బలలో పాలు పొందుతాం, అలాంటి అనుభవంలోనే పండుగను ఆచరిస్తాం.
చూడండి, దుర్మార్గతయు దుష్టత్వమును కూడిన వాళ్ళు పండగ చేయలేరు. కపట విధానంలో మనం పండుగను చేయలేం. మోసపూరితమైన విధానంలో పండుగ చేయలేం. ఒకరితో ఒకరితో సఖ్యత లేకుండా పండుగ చేయలేం. సరే, ఒకరితో ఒకరు సఖ్యత లేకుండా పండుగ చేయలేం. ఇప్పుడు మనం పండుగ చేసుకునే సందర్భం వచ్చినప్పుడు సాతానుడు ఏం చేస్తుంటాడు? వీడి పండగ ఎట్లా జడగొట్టాలని చూస్తూ ఉంటాడు. సరే, గమనించండి. మా ఇంట్లో నాకు అదేంటి తెలియదు, కానీ మేము కొంచెం భక్తిగల కుటుంబంలో పుట్టాం. పండుగలు వస్తే చక్కగా అన్నీ బాగా చేస్తాడు మా నాన్న, మా అమ్మ మంచి భక్తిపరులే. ఈ పండుగ వచ్చే టయానికి ఏదో ఒక సమస్య వచ్చేస్తుంది ఇంట్లో, ఏదో ఒక సమస్య. మా ఇంట్లో మా అల్లుళ్ళతోనో లేకపోతే ఎవరొకటితో సమస్య వస్తుంది. ఏంటంటే ఏదో ఒక మాట తెస్తారు, వాళ్ళు ఒక వివాదం తెస్తారు. ఇది పండుగ వాతావరణాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అరే ఏంటి పండుగలో మనం చక్కగా సంతోషంగా గడపాల్సిన సమయంలో ఎట్లా అయిపోయింది ఏంటంటే, మా నాన్న అంటాడు ఇది వాడి కార్యమే, సాతానుడు కార్యం చేశాడు, మనం అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాడు మాకు. సరే, ఏదైనా పండగ వాతావరణం మేము అనేక సార్లు కోల్పోయిన వాళ్ళకు ఉన్నాం. కాబట్టి మనం అలాంటి పరిస్థితులు చెప్పుకొని ఉండాలంటే ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలు చేయకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, దుష్టత్వం దుర్మార్గం అనేది మన జీవితంలో ఉండకూడదు. మంచి ఉండాలి, మంచి జీవితం ఉండాలి. చూడండి, మీరు అతిశయపడటం మంచిది కాదు అన్నాడు అక్కడ 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు అన్నాడు. ఏమన్నాడండి? మీరు అతిశయపడుట మంచిది కాదు. కొంతమందిని చూస్తాం అతిశయం. ఎందుకు అతిశయం అంటే ఏదో వాళ్ళ జీవితంలో గొప్ప విషయం, అందుకు అతిశయిస్తారు. మంచిదే, తప్పులేదు. నేను మంచి భక్తిపరుడని అతిశయించవచ్చు, లేదా నేను మంచి విశ్వాసిని అతిశయించవచ్చు, లేదా నేను మంచిగా దేవునికి లోబడి జీవించేవాడిని, భయభక్తులు కలిగిన వాడిని అతిశయించవచ్చు. కానీ దేవునికి భయభక్తులు కలిగి ఉండకుండా కూడా అతిశయిస్తామా? దేవుడు అంటే విశ్వాసం లేకుండా కూడా అతిశయిస్తామా? లేకపోతే దేవుని ఏర్పాటులో మనం జీవించేటువంటి వారంగా ఉండకుండా అతిశయిస్తామా? గమనించండి, మన జీవితంలో ఏదో లోపం ఉంది, అతిశయిస్తామా? విశ్వాసికి అది తగదు. విశ్వాసి ఎక్కడ అతిశయించాలంటే, నేను దేవుని బిడ్డను, లేకపోతే నేను ఆయన విశ్వాసం ఉంచిన వాడిని, లేకపోతే నేను ఆయన భయభక్తులు కలిగిన వాడిని అతిశయించండి, తప్పు లేదు. కానీ మనలో తప్పు పెట్టుకోవడం అతిశయిస్తే, అందుకే పౌలు గారు అంటున్నాడు అక్కడ, మీరు అతిశయించవద్దు. మీరు అంటే ఏమంటున్నాడు? మీరు అతిశయపడటం మంచిది కాదు, మీరు తప్పులు ఉన్నాయి. ఏం తప్పులు ఉన్నాయి? ఇతరులతో దుర్భాష మాట్లాడడం అనే తప్పు కావచ్చు, ఇతరులను ద్వేషించడం, దూషించడం అనే తప్పు కావచ్చు, ప్రభు ప్రేమ పొందిన మనం వారికి మనలో ఉన్న దేవుని ప్రేమను చూపించలేకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మన జీవితంలో లేకుండా అతిశయించడం అనేది చాలా నష్టం తీసుకొస్తుంది. మనకు పండగ చేయలేం, సంతోషంగా ఉండలేం. కాబట్టి అలాంటి వారుగా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతిశయపడటం మంచిది కాదు. ప్రభువా, నాలో ఈ తప్పు ఉందని ఒప్పుకోవడం మంచిది, నాలో ఈ లోపం ఉందని ఒప్పుకోవడం మంచిది, నేను ఎక్కడ తప్పు చేశానో నన్ను సరిచేయని అనుకోవడం మంచిది. లేదా ప్రభువా, అనేక రకాలైన శోధనల చేత నేను నింపబడుతున్నాను ప్రభువా, ఈ శోధనల నుంచి నన్ను కాపాడు అని ప్రభువుకు అప్పగించుకోవడం మంచిది. చూసారా, నేను చెప్పాను, శత్రువు మనల్ని ఎట్లా కొట్ల కెలకాలం చూస్తాడు. సరే, మనం కుదురుగా ఉన్నా సరే వాడు కుదురుగా ఉన్నాడు కదా. మనం కుదురుగానే ఉన్నాం, మనం కుదురుగా దేవుని మందిరంలో కూర్చున్నాం. శత్రువు కుదురుగా ఉండడు. శత్రువు ఏదో పుల్లబెట్టి కలుగుతూ ఉంటాడు. సాతానుడు మామూలుడు కాదండి. వాడి పని అంతా కూడా ఎవరితోనో తెలుసా? మంచిగా ఉన్నటువంటి వాళ్ళతోనే. వాడు లోకంలో జులాయిగా తిరుగుతాడు, పనికి మాలినోడు, వాడితో సాతానుకు పని లేదు. వాడు ఆల్రెడీ ఆ దారిలో ఉన్నాడు, వాడి దారిలో ఉన్నాడు. ఎవరితో పని సాతానుకంటే మనతోనే, భక్తిగా జీవించే వాళ్ళతోనే, విశ్వాసంలో కొనసాగే వాళ్ళతోనే, నమ్మకంగా దేవుని కొరకు నిలబడాలనుకునే వాళ్ళతోనే సాతాను ఏం చేస్తాడంటే కెలుగుతూ ఉంటాడు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటాడు. కనుక ఇది మనకేం తీసుకొస్తుంది అంటే దుర్మార్గత, దుష్టత్వాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. అలా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రభువుకి లోబడాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి, నమ్మకంగా ఉండాలి ప్రభు కొరకు. అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. చూడండి, కొంతమంది జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని రకాల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కారణం ఏంటంటే దేవుడిని మనం సరిగ్గా వెంబడించలేకపోవడమే కారణం అంటాను నేనైతే. మనకేదో సమస్య వచ్చింది,
ఎవడో పక్కన పొలబెట్టి పడుతున్నాడు. ప్రభు ఏంటి వీడు పొడుస్తున్నా కానీ నువ్వు వదిలేసావంటే ఆయన పడవడానికి అక్కడ పెట్టాడు దేవుడు. వాడు పొడుస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలా? అబ్బా అబ్బా అని దేవునికి చెప్తూ ఉండాలా, ఓర్చుకుంటూ ఉండాలా. ఆ పొడుస్తూ ఉండి ఓర్చుకుంటూ ఉండి దేవునికి అప్పచెప్పుకుంటూ ఉండాలి. ప్రభువా ఇది కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా, నొప్పిగా ఉందయ్యా, ఇదిగో ఈ పుల్ల నన్ను గుచ్చుకుంటుందయ్యా, దాన్ని తొలగించిన ఆయన అనుకుంటూ ఉండాలా. భక్తి గల జీవితం అంటే అదేనండి. నన్ను పొడుస్తావు, నేను పొడుస్తానంటే కుదరదు. దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవునికి అప్పచెప్పుకోవడమే అక్కడేమో రాయబడింది, నిష్కాపట్యమును సత్యమును అనుసరించిన వారికి ఉండే లక్షణం. నిష్కాపట్యంగా ఉండేవాళ్ళు, సత్యంగా ఉండేవాళ్ళే దేవునికి అప్పగించుకునే అనుభవంలో ఉంటారు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. సాతానుడు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. లేకపోతే సాతానుడు బలవంతుడా, దేవుడు బలవంతుడా? దేవుడే బలవంతుడు. దేవుడు ఆయన చాలా బలవంతుడు. సాతాను లేకుండా చేయగలడు, సాతానుకి ఓడిపోయేటట్టు చేయగలడు, సాతాను చేతుల్లో బందీలుగా చిక్కి ఉన్న మనలను తన బలం చేత విడిపించనుగలడు. సాతాను బలవంతుడు, మనకంటే బలవంతుడు సాతాను. ఎందుకు? వాడికి ఏంటంటే దేవదూత కాబట్టి కొంచెం ఉన్నాయి, కొన్ని వరాలు ఉన్నాయి, వాడికి ఉపయోగించుకుంటున్నాడు. దేవుడిచ్చిన వరాలని దుర్మార్గ పనులకు ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి వాడికుండే బలం వాడికుంది. వాడి బలము కంటే దేవుని బలము గొప్పది. ఆ బలం మనకివ్వాలని ఆయన ఉద్దేశం. దేవుని బలము సాతాను బలం కంటే గొప్పది. ఆ యొక్క దేవుని బలాన్ని మనకివ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బలం మనకి ఇవ్వడం కొరకు దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? అది పొందుకోకుండా సాతాను మీద మన శక్తితో మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని డామ్ డీమ్ డిస్ట్ నేనంటే ఏంటనుకుంటున్నా ఉంటాం. అది కరెక్ట్ కాదు. దానికంటే కూడా ప్రభువుకు అప్పగించి చూడండి, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువుకు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మన పక్షాన విన్నపం చేసేవాడుగా ఉన్నాడు. ప్రభువా ఇదిగోని మరి నీ కొరకై మరి నిర్ణయించిన వెంటనే ఈ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, వారికి సహాయము చేయండి. మన పక్షాన పోరాడేటువంటి పరిశుద్ధాత్మ ఉన్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేసే యేసు ప్రభు ఉన్నాడండి. మనకు ఏం పర్లేదు, ఏం కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఉరిమి మంగళమే పడింది అన్నట్టు ఉన్నా మీరేం భయపడొద్దు, ఏం కాదు. మీరేదో అట్టడుగున పాతాళంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నా మీరేం భయపడొద్దు, ఏం కాదు. అక్కడ మన ప్రభు ఉన్నాడు. ఒకవేళ ఆయన మనం వదిలిపెడతాడా? లేదు, ఆయన తీసుకొచ్చి సురక్షితమైన చోట కొండపై నిలబెడతాడు. ఏ సమస్య వచ్చినా కూడా భయపడదు. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అట్లా అనుభవం లేకుండా పరిస్థితులకు కలవరపడిపోయి కంగారు పడిపోయి అటు పరిగెత్తి నెవర్, ఏమీ భయపడదు. అందుకని ఏమన్నాడు అక్కడ? ఆ మాట అన్నాడు చూడండి, 7వ వచనం మొదట్లో, మీరు పులిపిండి లేనివారు అన్నాడు. మీరు పులిపిండి లేనివారు అంటే మీలో ఏ తప్పు లేదు, మీరే తప్పు లేని వారు ఉండాలి. తప్పు లేని వారు ఉండాలి, మీలో ఏ లోపం కనబడకుండా ఉండాలి దేవునికి అనేది అక్కడ ఆ మాట యొక్క ఉద్దేశం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాత పులిపిండిని తీసివేయండి. ఇప్పుడు మీరు విశ్వాస జీవితంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా క్రొత్త పిండి ముద్ద అంటే ఫ్రెష్. ఇప్పుడు వీళ్లకు ఏ విధమైన తప్పులు ఆపాదించడానికి లేదు, పాపం ఆపాదించడానికి లేదు. ఈ పాపం ఆపాదించేటువంటి వస్తువు ఏంటి? అక్కడ పులిపిండి, పాతదైన పులిపిండి, పాత స్వభావం, పాత దుర్మార్గత, పాత దుష్టత్వం, పాత జీవితంలో ఉండేటువంటివన్నీ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ ఈ కొత్త ముద్ద ఆ పాత పాపాలతో కలిసిపోయి ఏమైపోద్దంట, మొత్తం ముద్ద అంతా చెడిపోతుంది. పాత పులిచిన పిండి కొత్త పిండితో కలిపితే ఏమైందంటే మొత్తం పిండి అంతా పులిసిపోద్ది. పులిసిపోయిన దాన్ని మనం ఎట్లా చూడాలి చెప్పండి? పులిసిపోయిన ఒక వస్తువు ఉంది, దాన్ని ఎలా చూడాలా? అంటే ఒక వస్తువు తయారు చేశారు, అది పులిసిపోయింది, ఒక 2 రోజులకో 3 రోజులకో అది పులిసిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఎలా చూడాలా? పనికిరాంది చూస్తాం ఒకటి. అంతేకాదు, ఆ పులుపు విషానికి సూచన, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పులిసిపోయిన తర్వాత తినండి మీరు, ఖచ్చితంగా మీకు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, మీ కడుపులో తేడా చేస్తుంది, అబ్బో మిమ్మల్ని చెడుగుడు ఆడేస్తుంది ఆ పులిచిన వస్తువులు తింటే. కాబట్టి అందువలన పులిచినది ఏదైనా అది విషంతో సమానంగా ఉంటుంది, విషము. అందుకని విషపూరితమైనది మనం తింటామా? తింటే సస్తాం కదండి. అందువలన
ఆ పాతదైన స్వభావం ఇక్కడ అప్లై చేయబడితే మనకు నష్టం. అంతకుముందు నేను ఏంట్రా అనేవాడిని, ఇప్పుడు అనకూడదు, ఏంటండి అనాలి. సరే, అప్పుడు ఏంట్రా అంటే ఇప్పుడు ఏమనాలి, ఏంటి బ్రదర్ అనాలి. అది మన స్వభావం అలాగ మార్చాడు దేవుడు. అదే కదా వాడిని అంటున్నాను కదా ఏంట్రా అని ఇంకొంచెం వేరే మాట అన్నాం అనుకోండి, ఆ పాత పిండిని కొత్త పిండిలో కలుపుతున్నాం. ఆ పాత స్వభావాన్ని కొత్త జీవితానికి మనము యాడ్ చేసుకుంటున్నాం. నష్టం తీసుకొస్తుంది అది మనకు. అందుకనే మనం సంతోషంగా పండుగలు ఆచరించలేకపోతూ ఉన్నాం. మన జీవితంలో పండుగ వాతావరణం లేకుండా పోయింది. ఈ పండుగ అంటే లేకపోతే ఈ ప్రభు భోజన పాత్రలో పాలు పొందడం అనే ఈ పండుగలో మనం ఆనందించాలి. ప్రభు భోజన పాత్రలో పాలు పొందిన తర్వాత కలిగే మార్పులు గమనించారు ఎప్పుడన్నా మీరు? ప్రభు భోజన పాత్రలో మనం మందిరంలోకి వస్తున్నామంటే వచ్చింది ఒక బెనిఫిట్, పాటలు పాడింది ఇంకో బెనిఫిట్, ఆరాధన వాక్యం విన్నది ఇంకో బెనిఫిట్, ఆరాధించేది ఒక అద్భుతమైన బెనిఫిట్, బలలో వాక్యం విని బలలో పాలు పొందడం అనేది ఇంకొక అద్భుతమైన. ఇవన్నీ మనలో కొన్ని కొన్ని దేవుని యొక్క కార్యాలు నూతనపరచబడేటువంటి పనులు. మనం మందిరం రావటమే కాదు, పాటలు పాడటమే కాదు, ఆరాధించడమే కాదు, ప్రభు బలలో పాలు పొందటం, ఇవన్నీ మన జీవితంలో ఒక నూతనత్వాన్ని నింపుతూ ఉంటాయి. ఒక నూతన స్వభావాన్ని, ఇప్పుడు అంతకుముందున్న స్వభావం కంటే ఇంకొక నూతనమైన విషయాలను మనకు నేర్పుతూ ఉంటాయి. ఈ అనుభవాల్లో మనం ఉండాలి. సంతోషించాలంటే ఆ పాత స్వభావాన్ని తీసేయాలి. కళలో పాలు పొందబోయేటప్పుడు సరి చేసుకుందామండి. ఎవరు కూడా పాత లక్షణాలతో ఉండొద్దు. మందిరాన్ని నిర్లక్ష్యం చేసే లక్షణం ఉండొద్దు. ఆరాధన నిర్లక్ష్యం చేసే లక్షణం ఉండొద్దు. ఒక వారం మందిరానికి వెళ్ళకపోతే ఏమైద్దిలే అనుకునే లక్షణం ఉండొద్దు. ఇవన్నీ కూడా పాత స్వభావాలు. ఇప్పుడు మన స్వభావం మార్చేశాడు ప్రభు. అందుకే అంటున్నాడు, మీరు అతిశయించడం మంచిది కాదు. మీరు ఎన్ని తప్పులు పెట్టుకుని ఎలా అతిశయిస్తారు? ఇంకొంచెం ముందుకెళ్తే ఒక మాట అన్నాడు చూడండి, 5వ అధ్యాయము 1వ వచనంలో చివరి మాట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు అంటే మీరు చేసే ఈ తప్పు అన్యజనుల్లో కూడా లేదంట. అది సంగతి. మీరు చేస్తున్న ఈ పొరపాటు అన్యజనుల్లో కూడా చూడడానికి అవకాశం లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్యజనులు ఇలాంటి తప్పు చేయరు. ఏం తప్పు? జారత్వం. ఏంటి ఆ జారత్వం? అక్కడ రాయబడిన మాట ప్రకారం ఒకడు సవతి తల్లిని వాడు మరి ఏంటంటే ఉంచుకున్నాడంట. చాలా కఠినమైన పదం వాడాడు పౌలు గారు అక్కడ. సవతి తల్లిని ఉంచుకున్నాడంట. ఇది చాలా కఠినమైన. అట్టి జారత్వము అన్ని జనుల్లో కూడా జరగదు. దేవుడు ఎరగని వాళ్ళు కూడా అలాంటి పనులు చేయరని అంటున్నాడు అక్కడ. మీ మీద వాళ్లే బెటర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళకంటే మీరు మీ యొక్క పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నాడు. అందుకని అట్టి జారత్వము అన్ని జనులలోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే, ఇట్లుండి కూడా మీరు ఉప్పొంగుతున్నారే, మీరు ఎన్నో తప్పులు పెట్టుకొని ఉప్పొంగుతున్నారే, నీలో పలానా స్వభావం పనిచేస్తుంది అయినా కూడా ఉప్పొంగుతున్నావు. ఇప్పుడు అందుకని ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే, మీరంత మాత్రము ఉప్పొంగుతున్నారే కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇలాంటి కార్యం జరుగుతుంటే దాన్ని మీలో నుంచి తొలగించిన వాళ్ళు కాదు. తప్పు జరుగుతుంది, అన్ని జనుల్లో కూడా దేని తప్పు మీరు చేస్తున్నారు, చేస్తుండి కూడా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయకపోగా ఇంకా దాంట్లోనే ఉంటున్నారు అనేది అక్కడ స్వభావం. ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతాం. తలుపులు నెమ్మదిగా వేయాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఏర్పాట్లో మనం రేపు క్రిస్మస్ పండగ ఆచరించాలన్నా, ఇప్పుడు ప్రభు భోజన పాత్రలో యోగ్యంగా పాలు పొందాలన్నా, లేకపోతే మన సంవత్సరంలో మంచి నూతన సంవత్సరం, నూతన వాగ్దానాలు, మంచి వాగ్దానాలు పొందాలన్నా, నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో నూతన సంతోషంతో మనం ప్రవేశించాలన్నా ఏం చేయాలా? మనలో ఉండే పాత స్వభావాన్ని కత్తిరించేయాలి. చెప్పాను కదా, అంతకుముందు అరే అంటాడు, ఇప్పుడు అరే అనకూడదు. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నారా? అంతకుముందు ఏదో భాష వాడతాం మనం, ఇప్పుడు అవి వాడకూడదు, దేవుని భాష వాడాలా. అదే మనకు దేవుడు మనకు ఉండాలని కోరుతున్న ఆ జీవిత విధానం. అలా ఉండకపోతే మన జీవితాలు దుర్భరంగా ఉంటాయి, నష్టపోతాం.
ఈ సంతోషాన్ని మనం పొందలేం. దేవుని మందిరం యొక్క ఆధిక్యతలు పొందలేం. ప్రభు బలలో అయోగ్యంగా పాలు పొందిన వారం అయిపోతాం. ఫలితంగా నష్టం కూడా వస్తుంది. మేలేమో కానీ కీడు వస్తుంది. చూసారా, అయోగ్యంగా బలలో అనవసరంగా అయోగ్యంగా చేయివేస్తే మేలు కంటే కూడా కీడే ఎక్కువ జరుగుతుంది. కనుక అలాంటి పరిస్థితి మనకు సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందాలి. దుర్మార్గత, దుష్టత్వం తొలగించుకోవాలి. జారత్వం తొలగించుకోవాలి. అతిశయించడం తొలగించుకోవాలి. అన్యజనుల ఆచారాలు తొలగించుకోవాలి. కొంతమంది అనుకుంటారు, నేను ఎట్లాగా ఉంటాను. ఎట్లా ఉంటావు? నువ్వు అట్లాగుంటే అట్లాగే ఉంటావు, అంతే. ఇంకా నీ ఏమీ ఉండదు. ఇక దేవుని ద్వారా ఏమీ జరగదు. నువ్వు అట్లా ఉండాలంటే నువ్వు అట్లా ఉంటానంటే అట్లాగే ఉంటావు. ఇక మార్పు రాదు నీలో. ఇక మార్పు ఉండదు. అందువలన మార్పు ఉండదు. మార్పు నీ జీవితంలో దినదినము నూతనమైన మార్పు రావాలి. ఇంకొక మంచి అనుభవంలోకి నువ్వు రావాలి. అంతేగాని నీ అనుభవాలు పాడు చేసుకొని అసలు శాంతం నష్టదాయకమైన పరిస్థితుల్లో పడిపోతానంటే అది చాలా, అంతకంటే ఇంకా ఏమన్నా నష్టదాయకమైన పరిస్థితులు ఉంటాయా? ఉండవు కదా. అందువలన మనం ఎన్ని సంతోషకరంగా అనుభవించాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఏర్పాటులో మనము జీవిస్తూ పండుగ ఆచరించాలి. అందుకే అక్కడ వ్రాయబడింది ఒక మాట చూడండి, 7వ వచనం చివరిలో. ఇంతే కాక, చివరిలో చూడండి, ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను. మన పాపాలు తీసివేయడం కొరకు ఆయన వధించబడ్డాడు. ఆయన శిలువలో చనిపోయాడు, మరణించి మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచుట ద్వారా మనము నూతనమైన అనుభవాల్లో జీవించేవారు ఉండాలని కోరాడు ప్రభు. మన కోసం ఆయన పస్కా పశువుగా బలైపోయినాడు, వధించబడుతూ వచ్చినాడు. మన కోసం ఆయనకి అంటే మన తప్పులన్నీ మన్నించడం కొరకు ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. కానీ మనం ఇంకా తప్పులు చేస్తానంటే కుదరదు. మన తప్పులు తీసివేయడానికి ఆయన వధించబడ్డాడు. కానీ నేను ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతానంటే అది అంతకంటే దుర్మార్గం, అన్యాయం ఇంకా ఉంటుంది చెప్పండి. మన తప్పులు తీసివేయడానికి కదా యేసుప్రభు చనిపోయాడు. ఇంకా తప్పు చేస్తానంటే, ఆ తప్పుతోనే బలలో పాలు పొందానంటే ఇది ఏమాత్రం ఆమోదయోగ్యము కాదు. కనుక సరి చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం, యోగ్యముగా ప్రభు భోజన పాత్రలో పాలు పొందుతాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రభు బలలో పాలు పొందాలంటున్నాం. ప్రభు వాక్యంలో ఒక మాట ఉంది, ఏమండి, మీరు ఈ రొట్టెలోనిది తిననప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ యొక్క పాత్రలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ పాలు పొందాలని ప్రభు చెప్పినట్లు మనం కూడా యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందినట్లు ప్రభు చేసిన సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితాల్లో లోపాలను సరి చేసుకుంటాం. యోగ్యంగా ప్రభు బలలో చేయవేస్తాం. మోకరించి ప్రార్థనలో ఉండండి.